ఆ నలుగురు మొదలుకొని ఇప్పుడు దాకా ఎన్నో అమ్మ క్యారెక్టర్లు చేశారు. ఆ అమ్మ క్యారెక్టర్లకి ఇందులో ఉన్న అమ్మ క్యారెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది అమ్మ అంటే ఇది చాలా ఒక జీవన పోరాటంతో తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ ఎదుర్కొంటూ నాన్న అనే దగ్గర నుంచి, భర్త అనే దగ్గర నుంచి కొడుకు దగ్గరికి వచ్చి, సో అక్కడ తను ఏం అనుకుంటుంది, తను ఏం కోల్పోతుంది అనేది ఈ సినిమాలో చెప్పబడుతుంది. అదే సినిమా ఇది. అది డైరెక్టర్ గారు ఎలా దీన్ని పిక్చరైజ్ చేసి మనకు ప్రజెంట్ చేస్తున్నారు అనేది గ్రేట్ అనమాట. అది మనకు రిలీజ్ టైంలో తెలుస్తుంది. సూర్య గారు, ఇప్పుడు మహిళా సాధికారిక ఆ బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు. సో ఆ సినిమాలకి ఈ సినిమాలకి ఉన్న డిఫరెన్స్ అసలు ఏంటి? మీరు ఎందుకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని తీసుకున్నారు? సో ఇంతకుముందు సినిమాలు చాలా మీరు చూసుంటారు, ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ కానీ. సార్, సో వాటిల్లో లేనిది ఇందులో ఉన్నది ఏంటి? మిగిలిన వాటికి దీనికి ఒక ప్రత్యేకమైన డిఫరెన్స్ ఏంటి అంటే సార్, సొసైటీలో మన టీవీలో వచ్చే న్యూస్ కానీ లేకపోతే పేపర్లో వచ్చేవి కానీ, అంటే బయటి వ్యక్తుల వల్ల ఒక ఆడపిల్లకి కానీ ఒక మహిళకు కానీ బయట వ్యక్తుల వల్ల వచ్చే ఆపద కంటే ఇంట్లో అంటే డొమెస్టిక్ వైలెన్స్, కుటుంబ సభ్యులు కావచ్చు, తెలిసిన వ్యక్తులు కావచ్చు, తన చుట్టూ ఉండే మనుషుల వల్ల కావచ్చు, ఆడైనా మగైనా, నేను ఏదో జెండర్ ఇది గురించి చెప్పట్లేదు. సో వీళ్ళ వల్ల వచ్చే దీన్ని ఎవరు ప్రజెంట్ చేయట్లేదు, తెలీదు చాలామందికి. సో అది చెప్పచ్చా, అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా అదొక బాగా నాటుకుపోయిన ఇది కింద ఉండిపోయింది. సో మిగతా సినిమాలకి దీనికి ఉన్న ప్రత్యేకమైన తేడా అదే సార్. మన కుటుంబం గురించి మాట్లాడుతుంది, నా గురించి, నీ గురించి అన్నట్టుగా మన కుటుంబం ఇందులో. అంటే ఆడియన్స్ పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇందులో నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకో, నువ్వు ఎలా ఉన్నావు. నువ్వు ఇందులో మహిళ కావచ్చు, ఓ తండ్రి కావచ్చు, ఒక అమ్మ కావచ్చు, ఒక కొడుకు కావచ్చు, ఒక కూతురు కావచ్చు. సో ఇందులో ఇలాంటి ఒక చాలా క్యారెక్టరైజేషన్స్ దీంట్లో అడాప్ట్ చేసుకునేలాగా, వాళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా ఇందులో ఉన్న క్యారెక్టర్స్, మేజర్ క్యారెక్టర్స్ డిజైన్ చేయగలిగాం. అది దీంట్లో ఉన్న స్పెషల్ సార్.